వాటర్ నిండిపోయి చూసారా. ఈ వాటర్ తోటే మనం వార్చక్కర్లేదు, ఈ వాటర్ తోటే మనం మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాము. ఈ స్టేజ్లోని కుక్కర్ మళ్ళీ ఆన్ చేసుకుని మనం తరిగి పెట్టుకున్న బచ్చల కూర ఉంది కదా, ఇందులో వేసేసుకున్నాము. వేసేసుకుని ఇప్పుడు దీంతో కలిపి ఉడకనిచ్చేద్దాము. ఇలాగా కలిపేసుకుంటే ఆ మిగిలిన వాటర్ ఏదైతే ఉన్నాయో దాంతో ఈ బచ్చల కూర ఉడికిపోతుంది అన్నమాట. దీనికి ఎక్కువ టైం అవసరం లేదు. సో ఒక 5 minutes కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడకనిచ్చేది. ఫుల్ వీడియో కోసం నా ఛానల్లో ఉన్న వీడియోని చూసేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మన బచ్చల కూర కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము.